పొంగల్ తయారు చేస్తున్నాను. 1 గ్లాస్ రైసు, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. పప్పు పొంగల్ తయారు చేస్తాను. ఈరోజు నేను పప్పు పొంగల్ తయారు చేస్తున్నాను. కావలసినవి పెసరపప్పు, రైసు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు. పప్పు పొంగలి తయారు చేస్తాను. ఇంట్లో మిరియాలు, జీలకర్ర వేసి ఉడికించుకోవాలి. పసుపు వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పెసరపప్పుని, రైస్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం నెయ్యి కూడా తీసుకుంటున్నాను. ఇంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీంట్లో జీలకర్ర యాడ్ చేసి తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. మిరియాల పౌడర్ కూడా ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కాసి చల్లార్చిన హాట్ వాటర్ పోసుకోవాలి. కలపాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ తాలింపును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఈరోజు నేను తయారు చేసిన పప్పు పొంగలి. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.